చూసారు కదా, మనం చిన్నంబూర్ బోట్ హౌస్ కి వచ్చాం. ఇది లోపలికి ఎంటర్ అవుతున్నాం. చిన్నంబూర్ బోట్ హౌస్ లోపలికి వస్తున్నాం. ఇక్కడ దగ్గర దగ్గర ఇది అయింది 5:30 అలా అయింది. ఖాళీ లేదట, ఇది క్లోజ్ చేసేసారట. మనం వెళ్ళిపోతున్నాం రిటర్న్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రాక్ బీచ్ కి వెళ్తున్నాం అండి. పాండిచ్చేరిలో రాక్ బీచ్, ఇది చాలా ఫేమస్. అక్కడంతా కూడా ఫ్రెంచ్ హౌసెస్ ఉంటాయి. ఫ్రెంచ్ స్ట్రీట్ అని ఉంది. అక్కడంతా కూడా ఫ్రెంచ్ వాళ్ళు ఉండేవారట ఒకప్పుడు. ఫ్రెంచ్ స్ట్రీట్ అని ఉంది. ఆ ఫ్రెంచ్ హౌసెస్ చాలా బాగుంటాయి అక్కడ. అది చూడడానికి రాక్ బీచ్ కి వెళ్తున్నాం. ఒక వెంపంతా బీచ్, అలాగే ఒక స్ట్రీట్ మొత్తం దాన్ని నడుచుకుంటూ మన బీచ్ లో నడుచుకుంటూ అక్కడంతా ఫ్రెంచ్ వాళ్ళ హౌస్లు అవి ఉంటాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళడమే. అలాగే అక్కడ క్రాఫ్ట్ మార్కెట్ కూడా ఉంది. క్రాఫ్ట్ షాప్ ఉంది. మనం ఏమన్నా కొనుక్కోవాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. చూసారు కదా స్కై ఎంత బాగుందో, మౌంటైన్స్ లాగా ఉంది, క్లౌడ్స్ అవి. బోట్ హౌస్ ఉంటే బాగుండేది. అది బోట్ లో వెళ్ళొచ్చు మనం. ఒక రివర్, అలాగే బే ఆఫ్ బెంగాల్ కలిసే ప్లేస్ ఉంటది అక్కడ. అంటే మన రివర్ లో మనం బోట్ లో వెళ్తాము, వెళ్ళి బీచ్ లో దింపుతారు. ఆ బోట్ లో మనకి అక్కడ బీచ్ లో మనకు కాసేపు ఉండి మళ్ళీ అదే బోట్ లో మనం బయట వెనక్కి వచ్చేయచ్చు. ఇప్పుడు మనం వెళ్తుంది రాక్ బీచ్ అండి. ఇక్కడ అంతా కూడా ఫ్రెంచ్ హౌసెస్ ఉంటాయి. ఫ్రెంచ్ వాళ్ళ మోడల్లో హౌస్లు ఉంటాయి. వాళ్ళు ఉండేవారట ఒకప్పుడు. వాళ్ళు ఉండేవాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఉండేవారు కదా, అప్పుడు ఉండేవారట. ఇప్పుడు అది చూడడానికి వెళ్తున్నాం మనం పాండిచ్చేరిలో. దాన్ని పేరు మార్చారు, ఇప్పుడు పుదుచ్చేరి అని మార్చినట్టున్నారు.
చూసారు కదండి, ఇంకా దగ్గరికి వచ్చేస్తాం. దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం చీకటి కూడా అయిపోయింది. దగ్గర దగ్గర 5:36 అయిపోయింది మాకు. ఇక్కడ రాక్ బీచ్ దగ్గరకు వచ్చేస్తాం మనం. మంచి రాక్ బీచ్ దగ్గరకు వస్తాం. చూసారు కదా, ఇక్కడ అంతా కూడా ఇంకా మనకి ఇంకా దగ్గరకు వెళ్తున్న కొద్ది మనకి ఫ్రెంచ్ హౌసెస్ లాగే కనిపిస్తూ ఉంటాయి అన్ని కూడా. ఇక్కడ చూస్తే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, అది ఫ్రెంచ్ హౌస్ ఏనండి. ఇది ఫ్రెంచ్ హౌస్. చూసారు కదా, ఇక్కడ అన్ని కూడా ఇలాగే ఉంటాయి, ఫ్రెంచ్ హౌస్ మోడల్ లోనే ఉంటాయి.